నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. జనసేన అధినేత పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజులు పర్యటించనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రత్యేక విమానంలో కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడలో 3 రోజుల పాటు పవన్ బస చేయనున్నారు. సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కు వాయిదా పడింది. పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాతే తాము తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ 3 రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పునిచ్చిన తీరు సమంజసం కాదని తెలిపారు. రైతుల తరఫున వాదించిన న్యాయవాది దేవదత్ కామత్ ఈ కేసులో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు. 4 వారాల్లోగా అఫిడవిట్లు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని అమరావతి అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడే ఈ తీర్పు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీలో పెన్షన్లను 3,000కు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. పెన్షన్ల కోసమే నెలకు సుమారు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచామని తెలిపారు. ప్రతి నెల సుమారు 66,34,000 మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి కేవలం ఓట్ల కోసం 2 నెలల ముందే పెన్షన్లను పెంచారని, మన ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం లంచాలకు తావు లేకుండా పనిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సీఎం జగన్ పరామర్శించనున్నారు. లంచ్ మీటింగ్లో ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన బంజారాహిల్స్ నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు కండువా కప్పుకోనున్నారు. పలు నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు, మాజీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథరెడ్డి చేరనున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సునందారెడ్డి తప్ప మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు ద్వారకానాథరెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ నెల జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఒకవేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను ఆర్ఎస్ఎస్ ప్రాంతం సంపర్క్ ప్రముఖ్ ముళ్లపూడి జగన్ కలిశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ముళ్లపూడి జగన్ వెంట విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ పూర్ణ ప్రజ్ఞ ఉన్నారు. వీరు పవన్ కళ్యాణ్కు ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామమందిర నిర్మాణ విశేషాలను వివరించారు. కాసేపట్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళగిరికి చేరుకోనున్నారు. షర్మిల పర్యటన ఏర్పాట్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చూస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల విజయమ్మను తీసుకుని తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ లో తాను సాధారణ కార్యకర్తల పనిచేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాకు చెప్పారు. షర్మిలతో పాటు సీఎం జగన్ ని కలవడానికి తాను కూడా వెళ్తున్నానని ఆర్కే తెలిపారు. అమరావతి రాజధాని తానేమీ వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణని మాత్రమే వ్యతిరేకించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే సమ్మె విరమించుకోవాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఏలూరు, భీమవరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసనకు దిగారు. భీమవరంలోని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరు జిల్లా తెనాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. పారిశుద్ధ పనులు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులను ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. చెత్త సేకరిస్తున్న వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో పలువురు మున్సిపల్ కార్మికులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేశారు. పోలవరం టికెట్ విషయంలో మార్పు తప్పదని ప్రైమ్ 9 న్యూస్ ముందే చెప్పింది. ఈసారి సిట్టింగ్ సీటు విషయంలోని మార్పు తప్పదని వైసీపీ అధిష్టానం అనుకుంటుందని ముందుగానే ఊహించింది. చేపట్టినట్టే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఏపీలో మరోసారి అధికారం చేపట్టాలన్న చూస్తున్న వైసీపీ అధిష్టానం ఈ మేరకు 39 నియోజకవర్గాలకు ఇప్పటి వరకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. మరికొన్ని రోజుల్లో థర్డ్ లిస్ట్ రానున్న తెలుస్తుంది. అందులో కూడా సిట్టింగ్ల విషయంలో మార్పులు తప్పవనే వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు ఏపీ సిఐడి విచారణకి హాజరయ్యారు. న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి కొలికపూడి సిఐడి ఆఫీస్కు వచ్చారు. ఇటీవలే జరిగిన ఓ టీవీ ఛానల్ చర్చలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికేస్తే ₹1 ఇస్తానని కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు గత నెల 30వ తేదీన హైదరాబాద్లోని కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. ఆయన భార్యకి నోటీసులు అందజేశారు. జనవరి 3వ తేదీన విచారణకి రావాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని వైసీపీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కోడూరు జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బస్సుకు అడ్డుకుంటామని నాగేంద్ర అన్నారు. దీంతో పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేసి రాజంపేటకు తరలించారు. యాగంటిలో షూటింగ్ స్పాట్ వద్ద జూనియర్ ఆర్టిస్టులు ఆందోళనకు దిగారు. కార్ పార్కింగ్ వద్ద ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ ఆర్టిస్టులు దినసరి వేతనంతో కోతలు జరిగాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్లోని 300 మంది లోకల్ జూనియర్ ఆర్టిస్టులు అవసరం ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 300 మంది స్త్రీ పురుషులను షూటింగ్ కోసం ఉపయోగించుకున్నారు. సోమ మంగళవారాల్లో కొనసాగిన షూటింగ్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం ముగిసింది. అయితే సినిమా యూనిట్ వారు ప్రతి ఒక్కరికి 100 కోత పెట్టి ఇస్తామనడంతో గందరగోళం మొదలైంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యాలగడ్డ వెంకట్రావు కుమార్తె ఓనిల వేడుకలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. యాలగడ్డ సహస్రాను ఆశీర్వదించి చంద్రబాబు అనంతరం పార్టీ నేతలతో ముచ్చటించారు. విశాఖలో అంగన్వాడీల ఆందోళన ఉధృతమైంది. కలెక్టరేట్ను ముట్టడించేందుకు ర్యాలీగా తరలి వెళ్లారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన రేకెత్తించారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకలు చేస్తున్నారు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన 33 మంది ప్రముఖులు టచ్లో ఉన్నారని వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దివాకర్ రెడ్డి, మైసూరారెడ్డి గతంలో కాంగ్రెస్లోని ఉన్న పలువురిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై చంద్రబాబును అడగాలని పేర్కొన్నారు. గతంలో తాను చంద్రబాబు కలిసి కాంగ్రెస్లో పనిచేశామన్నారు. షర్మిల కాంగ్రెస్లోకి రావాలని కోరుకున్నానని, ఆమె వస్తే తాము సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. ఆమె పదవి గురించి పార్టీలోకి వచ్చాక ఆలోచిస్తామన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన బాగుందని కొనియాడారు. రేవంత్ను ఏపీ ఇన్ఛార్జి చేయాలని కోరుతున్నామన్నారు. కర్నూలు జిల్లా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ చెలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ముందస్తు సమాచారంతో పత్తికొండ నుంచి కర్నూలు రోడ్లోని అడుగడుగున పోలీసులు కాపు కాస్తున్నారు. ఈ క్రమంలో పత్తికొండ నుంచి కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న 10 మంది అంగన్వాడీ వర్కర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏపీలో అంగన్వాడీల ధర్నాలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. కర్నూలు జిల్లాలోని అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికి యత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో వెళ్తున్న అంగన్వాడీలను కూడా కిందకు దింపి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం 5,000 రూపాయలైనా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం పల్లెపాలెంలోని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. పర్యటనలోని లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పల్లిపాలెంలోని సాగర్ పరిశ్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులతో భేటీ అయ్యారు. రైతులకు ఏపీ సీఎం జగన్ చేసేదేమీ లేదని, ఏ ఒక్క వైసీపీ నాయకులు రైతులకు భరోసా ఇవ్వలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎస్సీలకు కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం జగన్ పక్కదారి పట్టించారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించింది ఎన్ని కంపెనీలు వచ్చాయని పురంధేశ్వరి ప్రశ్నించారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లోని ఎస్కార్ట్ని ఏర్పాటు చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్లు ఆయన తెలిపారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు షర్మిల మాట్లాడతారని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు.